ఇప్పుడున్న వాతావరణం, ఇప్పుడున్న టెంపరేచర్, ఇప్పుడున్న ఎండల్ని చూస్తుంటే భయం వేస్తుంది. ఇది కేవలం మనకు కనిపించే వేడి మాత్రమే కాదు. దీని వెనుక ఒక పెద్ద సైన్స్ ఉంది. దాని గురించి కొంచెం వివరంగా అందరికీ అర్థమయ్యేలా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. భారతదేశంపై సూపర్ ఎల్ నీనో ప్రభావం ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేడిగా ఉన్న 100 సిటీలను తీసుకుంటే అవన్నీ దాదాపు మన ఇండియాలోనే ఉండడం ఆందోళన కలిగించే విషయం. దీనికి ప్రధాన కారణం సూపర్ ఎల్ నీనో. సుమారు 150 ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితి వచ్చిందంట. ఇప్పుడు మళ్ళీ అది రిపీట్ అవబోతుంది. పసిఫిక్ మహాసముద్రం సాధారణంగా భూమికి ఒక ఏసీలా పనిచేస్తూ ఉంటుంది. అది సూర్యుడి నుంచి వచ్చే వేడిని పీల్చుకొని భూమిని చల్లగా ఉంచుతుంది. కానీ ఈ ఎల్ నీనో సమయంలో ఆ సైకిల్ మొత్తం రివర్స్ అవుతుంది. సముద్రం తనలో దాచుకున్న వేడిని వాతావరణంలోకి వదిలేయడం వల్ల ఆ వేడి గాలులు నేరుగా మన దేశం వైపు వస్తున్నాయి. అసలైన ముప్పు ఏంటంటే వెట్ బల్బ్ టెంపరేచర్ అంటే ఏంటి? ఇది గాలిలోని వేడిని అంటే హీట్ ని మరియు తేమ హ్యూమిడిటీ రెండింటి కలయిక. మన శరీరం చెమట ద్వారా ఎంతవరకు చల్లబడగలదో అది చెప్తుంది. వెట్ బల్బ్ టెంపరేచర్ 35 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే దాటితే గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల చెమట ఆవిరి కాదు. దీనివల్ల శరీరం చల్లబడక చాలా ప్రాణాపాయం కలగవచ్చు. బీహార్లోని బగల్పూర్ లేదా మహారాష్ట్రలోని అకోలా వంటి ప్రాంతాల్లో పరిస్థితి ఇప్పటికే చాలా సీరియస్ గా ఉంది. జూన్ నెల వచ్చేసరికి ఎండలు ఇంకా పెరగడమే కాకుండా నీటి కొరత కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక సీజన్ గురించి కాదు, మన పర్యావరణం మనకిస్తున్న పెద్ద హెచ్చరిక. అందుకే ఈ ఎండాకాలంలో సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. నీటిని ఎక్కువగా తీసుకోండి. బయట తిరగడం మానేయండి. అవసరమైతేనే తప్ప మీరు బయటకి అడుగు పెట్టకండి. ఈ మార్పుల పట్ల అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. ప్రకృతి తన గమనాన్ని మారుస్తుంది. దానికి అనుగుణంగా మనం కూడా జాగ్రత్త పడాలి. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పక షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.